ఒంగోలు గద్దలగుంటలోని కొణిజేడు బస్టాండ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూరంతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. మహిళామ తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈదుపల్లి దశరథ రామారావు రేణుకాదేవి దంపతులు, ఓగిరాల సాయి, మేకల గోవిందు, పొన్నపూలు శివ, బేతిరెడ్డి సాయి, చెంగలశెట్టి చరణ్, లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. హనుమను చల్లగా చూచెనుగా మైథిలి యొక్క పాతివత్యమున అననులెంతయు చల్లబడే మండుచున్న తన బాలము తోడను గృహములనెంత తండ్రి అనుచు చచ్చిన వారిపై ఏడ్చుచును రాక్షసులందరూ రోదన చేయి రాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను ఎంతైనను ఆ రాత్రిని గడిపి మరల పొమ్మని తెలిపెనుగా అవలీలగా
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం శ్రీహరి. గద్దలగుంటపాలెం రాజా పానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానములో గత 35 సంవత్సరముల నుంచి హనుమత్ జయంతి ఉత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఈ సంవత్సరం 24వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 11 రోజులు విశేషమైన కార్యక్రమములు. ఈరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, గోపూజ, తులసి పూజ, అభిషేకం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి సింధూరాలంకరణ భూషితుడై మనందరికీ కూడా ఎంతో కనుల విందుగా స్వామివారు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు చందనాలంకారం ఒకరోజు, రామనామ సంకీర్తన ఒకరోజు, 1,00,000 మల్లెల కార్యక్రమం ఒకరోజు, 1,00,000 తమలపాకుల పూజ ఒకరోజు, రేపు సాయంత్రం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. ఆఖరి రోజు స్వామివారి హనుమత్ జయంతి రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము, సాయంత్రం శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, ఊరేగింపు కార్యక్రమం, ఊంజల సేవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ఈ గద్దలగుంటపాలెం రాజాపానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.